నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మనం భారతదేశం చాలా పేద దేశమని అనేకమైనటువంటి వీడియోల్లోనూ చిత్రాల్లోనూ చూపిస్తుంటారు. కానీ నిజంగా భారతదేశం కొంతవరకు పేదరికం ఉన్నప్పటికీ కూడా అమెరికా లాంటి పెద్ద దేశం కూడా అక్కడ పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. అమెరికాలో పేదరికం ఎంత ఉండదంటే 2023 గణాంకాల ప్రకారం అమెరికాలో 37.9 మిలియన్ మంది, సుమారు 11.5% ప్రజలు పేదరికం రేఖ కింద అంటే బిలో పావర్టీ లైన్ లో జీవిస్తున్నారు. ఒక కుటుంబం సంవత్సరానికి $30,000 కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తే దాన్ని పేదరిక రేఖ కింద ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం నిర్వచిస్తూ ఉంటుంది. అయితే అమెరికాలో ప్రజలు ఎందుకు పేదరికంగా ఉంటున్నారు? దీనికి పలు కారణాలున్నాయి. ఉద్యోగాలు లేకపోవడం లేదా తక్కువ జీతాలు, చాలా మందికి స్థిరమైన బాగా జీతం ఇచ్చే ఉద్యోగాలు లభించడం లేదు. ఉదాహరణకు రెస్టారెంట్, రిటైల్ ఉద్యోగాల్లో కూడా చాలా మంది పనిచేస్తున్నారు, కానీ జీతాలు చాలా తక్కువ. విద్య మరియు నైపుణ్యాల లోపం, కొంతమందికి మంచి విద్య లభించకపోవడం వల్ల కూడా ఉన్నతోద్యోగాలు దక్కడం లేదు. తర్వాత ఇళ్ల అద్దెలు మరియు వైద్య ఖర్చులు చాలా ఎక్కువ. చాలా మంది తమ ఆదాయంలో 50% కంటే ఎక్కువ ఇంటి అద్దెకు ఖర్చు పెడుతున్నారు. వైద్య బీమా లేకపోవడం వల్ల చిన్న అనారోగ్యం కూడా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. జాతి, వలస ప్రజలు మరియు సామాజిక అసమానతలు. ఆఫ్రికన్ అమెరికన్లు, హిస్పానిక్ ప్రజలు పేదరికంలో ఎక్కువ మంది ఉన్నారు. చరిత్రపరమైనటువంటి అసమానతలు, ఉపాధి అవకాశాలు తక్కువ కారణంగా ఇది జరుగుతోంది. ఆల్కహాల్, డ్రగ్స్, నేరాలు మరియు కుటుంబ సమస్యలు. కొంతమంది వ్యసనాల కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు, కుటుంబాలు విడిపోతున్నాయి. మరి ప్రభుత్వం ఏమి చేస్తున్నది? అమెరికా ప్రభుత్వం పేదరికం తగ్గించడానికి పలు పథకాలు అమలు చేస్తూ ఉంది. SNAP న్యూట్రిషన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఫుడ్ స్టాంప్స్ అని కూడా అంటారు. పేద కుటుంబాలకు ఆహారానికి సహాయం చేస్తారు. మెడిక్ ఎయిడ్ పేద ప్రజలకు ఉచితంగా లేదా తక్కువ ధరలో వైద్య సదుపాయాలు ఇస్తుంది. సెక్షన్ 8 అవర్స్ వోచర్స్ ఇళ్లద్దెలో సబ్సిడీ ఇస్తుంది. ఎర్న్డ్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ EITC తక్కువ ఆదాయం ఉన్న పనిచేసే కుటుంబాలకు పన్ను రాయితీలు ఇస్తారు. ఉపాధి మరియు విద్యా కార్యక్రమాలు, ప్రభుత్వం మరియు NGOలు నైపుణ్యాలు నేర్పించే కోర్సులు, ఉపాధి సహాయం చేస్తున్నాయి. అమెరికాలో పేదరికం ఉన్నప్పటికీ అక్కడ ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, విద్య కోసం చాలా సహాయం చేస్తుంది. భారతదేశంతో పోలిస్తే అమెరికా పేదరికం కూడా సాపేక్షంగా తక్కువ స్థాయిలో ఉంటుంది, కానీ అది ఇప్పటికీ ఒక పెద్ద సమస్య. మరి ఇది మీకు కొద్ది మాత్రమే అమెరికాలోని పేదరికం గురించి చెప్పాను. అయితే భారతదేశం ఎక్కువ పేద దేశమని వీడియోలో చూపెడుతుంటారు. అది కొంతవరకు నిజమే, కానీ పూర్తిగా నిజం కాదని, మిగతా అగ్రరాజ్యాల్లో కూడా ఈ పేదరికం విలయతాండవం చేస్తుందని మీరు గ్రహించాలి. నేను అనేకమైన పార్కుల్లోనూ, రోడ్ల పక్కన ప్లీజ్ గివ్ సంథింగ్ అనేటువంటి బోర్డులు పెట్టుకుని వ్యక్తులు నిద్రపోతా ఉంటారు. సహాయం గురించి వారు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఎంతో మంది పేదవాళ్లు అమెరికన్ రోడ్ల మీద కనబడుతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు లైక్ చేసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.